ఎప్పుడైనా విన్నారా? మంచికి పోతే చెడు ఎదురైంది అంటారు. ఆ లెక్కలోనే ఎక్కువగా ఈ సప్లిమెంట్స్ తీసేసుకుంటా ఉంటారు. ఎవరి అడ్వైజ్ లేకుండా ఏదో చాలా మంచి జరిగిపోద్దని చెప్పి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఎక్కువ తీసేసుకుంటా ఉంటారు వెయిట్ లాస్ కోసం అని. లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. వైటమిన్ ఏ తీసేసుకుంటా ఉంటారు. ఫ్యాట్ బర్నర్స్ అని చెప్పి రకరకాలవన్నీ తీసుకుంటా ఉంటారు. మజిల్ బిల్డింగ్ కోసం అని చెప్పి విపరీతమైన సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. వీటి వల్ల లివర్ అన్నది విపరీతంగా చాలా దారుణంగా డ్యామేజ్ అవుతుందని గమనించుకోవాలి. ఈ గ్రీన్ టీ అన్నది హై డోసెస్ తీసుకోవడం వల్ల వాటిల్లో ఒక రకమైన కాంపౌండ్ ఉంటది, కెటచిన్స్ అంటారు, లేకపోతే ఈజీసీజీ అంటారు. ఈ ఎక్సెసివ్ కాంపౌండ్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుంది అనమాట. లివర్ సెల్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్ లోకి కొన్ని ఎంజైమ్స్ అవి రిలీజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల విపరీతమైన నీరసం, వామిటింగ్ సెన్సేషన్, ఆకలి లేకపోవడం, కడుపు అన్నది డిస్కంఫర్ట్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సివియర్ కేసెస్ లో జాండీస్ లోకి వెళ్ళడం కానీ, ఇంకా విపరీతమైన స్కారింగ్, లేకపోతే లివర్ సెల్స్ అన్నవి కంప్లీట్ గా డెత్ అవడం, లివర్ ఫెయిల్యూర్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి గమనించుకోండి, అన్నెసరీగా మెడికల్ అడ్వైజ్ లేకుండా విపరీత ధోరణిలో అవి నేచురల్ కదా, మంచివి కదా అని విపరీతంగా వాడకూడదు. నేచురల్ అంటే మంచిదని కాదండి. ఎప్పుడైనా కానీ లివర్ కి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.